ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరఫున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే నిర్గమాకాండము 37వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఆజ్ఞాపించినదంతయు చేసెను. ధ్యానాంశం యెహోవా ఆజ్ఞాపించినదంతయు చేసెను. ధ్యానాంశం ప్రార్థన చేశాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. యెహోవా ఆజ్ఞాపించినదంతయు ఒక వ్యక్తి చేశాడు తండ్రి. అదేవిధంగా మేము కూడా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కనుక, మా పాపము నుండి మమ్మల్ని విడిపించావు కనుక, నిత్య జీవానికి వారసులుగా చేసావు కనుక, ఎందు నిమిత్తమైతే తండ్రి భూమి మీదకు మమ్మల్ని పంపించావో దానంతటినీ చేసి నిన్ను కనపరిచే కృపను దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 37వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు బెసలేలు. అతను ఏం చేశాడు అంటే యెహోవా ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఇవాళ ధ్యానాంశం కూడా అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునితో సమానుడుగా ఉన్న దైవత్వంలో ఈ లోకంలోకి వచ్చిన తరువాత, నేను ఈ లోకంలోకి రాకముందు తండ్రి నాకు ఏమైతే ఆజ్ఞాపించారో దాని అంతటినీ కూడా నేను చేశానని చెప్తున్నాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చటానికే నేను ఈ లోకంలోకి వచ్చానని అనేక సార్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం మన క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. మరి ఆయన దేవుడయ్యుండు కూడా తన తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చాడో, ఆయన సృజించిన మానవులమై ఉన్న మనము ఒకప్పుడు దేవుడు లేనివారుగాను దూరస్తులుగాను ఉన్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి దగ్గరయ్యాం. మనం ఆయన చేసిన త్యాగం ద్వారా దగ్గరయ్యాం కనుక ఆ దేవుని చిత్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన నిర్వర్తించాడో, భూమి మీద ఉన్న మనము కూడా దేవుని ఆజ్ఞలన్నిటినీ ఆచరించాలి. దేవుడు చెప్పింది యావత్తు మనం చేయాలి. మనం ఇక్కడ బెసలేలు దేవుడు ఆజ్ఞాపించినదంతయు ఎలాగైతే చేశాడో ఈవేళ మనము కూడా అలాగే చెయ్యాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయవలసిన వారమైనా మనం దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు కూడా మనం చేయవలసిన వారమైనా మనం దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చెయ్యలేకపోవటం వల్లే ఆదాము అవ్వలు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ లోకానికి మరణాన్ని పరిచయం చేశారండి. వాడు దేవుని ఆజ్ఞను ఆచరించి ఉన్నట్లయితే మానవ జీవితాలు ఇంకొక రకంగా ఉండేవి. కనుక దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం తిరస్కరిస్తామో భయంకరమైన శోధనలకు వేదనలకు మనం గురైపోతూ ఉంటాం. మన చుట్టూ శోధనలు వస్తున్నాయంటే, మనకు శ్రమలు సంభవిస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించటమే. అసలు జలప్రళయం ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు ఆకాశపు తూములు విప్పి జలప్రళయాన్ని రప్పించాడంటే అందరూ కూడా చెడిపోయారండి. అందరూ మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానికి జీవించలేదండి ఎవరో కూడా. అందుకే ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే నిజంగా నరులను చేసినందుకు ఆయన
ఆయన హృదయంలో ఎంత సంతాపపడుతున్నాడంటే ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తాడంటే ఆది కాండము 6వ అధ్యాయములో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఏమైనా మాట్లాడుతుందంటే 3వ వచనం, యెహోవా ఆత్మ అంటే యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని మాట్లాడుతున్నారండి. అక్రమం చేస్తున్నారండి. అంటే క్రమము అక్రమము. క్రమం అంటే ఏంటి? దేవుడు చెప్పినవన్నీ చేయటండి. క్రమం అంటే 1, 2, 3, 4 ఒక క్రమంలో మనం ఆ లెక్కలో మనం ఆ సంఖ్యలో మనం చెప్తున్నాం. మనం అంటే ఒక క్రమ పద్ధతిలో మనం జీవించాలంటే దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. వీళ్ళు ఏం చేశారంటే అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఏమైనా మాట్లాడుతుందంటే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. చూసారా, దేవుని మాటను విన్నప్పుడు చెడిపోతావు. దేవుని ఆజ్ఞలు గనక నువ్వు వినకపోతే చెడిపోతావు. చెడిపోయారండి వీళ్ళు. అక్కడ ఎందుకు చెడిపోయారు? వారు క్రమమైన మార్గంలో వెళ్లకుండా అక్రమమైన మార్గంలో వెళ్తున్నాడు వాడు. కనుక దేవుడు చెప్పింది చెయ్యకుండా నీ సొంత మార్గాల్లో లేదా మనుషులు కల్పించిన మార్గాల్లో నువ్వు వెళ్ళిపోయినట్లయితే, వాళ్ళని నీవు ఆదర్శంగా తీసుకున్నట్లయితే నీవు చెడిపోయిన వాడు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తున్నాడు దేవుడు. నీ వాక్యమే సత్యము. కనుక దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం వినాలి. ఈవేళ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలని చెప్తున్నాడు దేవుడు. మీరు బెల్షస్సరు ఎలాగైతే యెహోవా ఆజ్ఞ అంతటినీ నెరవేర్చాడో మీరు కూడా నెరవేర్చాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం అలా చెయ్యకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. భయంకరమైన ఉగ్రత వస్తుందండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొన్నాడండి. వాళ్ళు దేవుణ్ణి బాధ పెడుతున్నారు ఇవాళ అనేక మంది. ఆనాడు పాత నిబంధన కాలంలో, నోవహు కాలంలో దేవుని ఆజ్ఞలను ఆచరించకుండా అక్రమమైన మార్గంలో నడిచి దేవుని హృదయాన్ని ఎలాగా బాధ పెట్టారో ఇప్పుడు కూడా అనేక మంది దేవుని బాధ పెడుతూ ఉన్నారు. అటువంటి వారి మీద దేవుని ఉగ్రత రగులుకుంటుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని ప్రేమను పొందాలి, దేవుని దయను పొందాలి, ఆయన బలిష్టమైన చేతి కింద మనం జీవించాలి. మహోన్నతుని చోటనే నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. నీ జీవితానికి క్షేమం కలగాలంటే మనం యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలోని ఉన్నట్లయితే, దేవుని వాక్యానికి లోబడి జీవించినట్లయితే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. దేవుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞను ఆచరించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. చూస్తారు ఎలా చెప్తున్నాడో. అలాగ దేవుని చేత యోబు యథార్థవంతుడు అలాగ అనిపించుకునే జీవితాన్ని మనం జీవించాలి. అది జీవితం, క్రైస్తవ జీవితం అంటే. లోకాన్ని వెంబడించి లోకం చుట్టూ తిరిగేసి నీ సంతోషాలకే దేవుని మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడో నీవు కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఇవాళ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇవాళ. అందుకే దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించినాడు. ఇంతకీ ఈ బెల్షస్సరు ఏం చేశాడో మనం చూద్దాం. చూడండి, బెల్షస్సరు గురించి మాట్లాడుతూ ఇతడు దేనినైనా చేయగలిగినట్లు కనిపిస్తూ ఉంటాడు బైబిల్లో. అతడు చేయలేనిదంటూ ఏది కూడా లేదండి. అతని క్యారెక్టర్లో మొదటి విషయం ఏదైనా చేయగలడండి. గమనించండి, మనము ఏదైనా చేయగలగాలి అంటే
అది దేవుని కృప వల్ల మాత్రమే చేయగలం మనం. దేవుని కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం మనం. అందుకే మోషే మాట్లాడుతున్నాడు, నీవు గనక నీ సన్నిధి గనక మాతో లేకపోతే మేము ప్రయాణం చెయ్యం ప్రభు అని మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని కృప మనకు ఉండాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం మనం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఇతను ఏమైనా చేయగలడు. ఈవేళ సంఘాల్లో ఎవరికన్నా ఏదైనా పని చెప్తే నాకు ఖాళీ లేదని అన్న మాట వింటుంటాం మనం. ఇది నా పని కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈవేళ బైబిల్ చేతితో పట్టు వచ్చి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు తప్ప దేవుని మందిరాన్ని త్రోవటం కానీ, ఆ కుర్చీలు శుభ్రంగా త్రోవటం కానీ, అవసరమైనప్పుడు కడగటం కానీ, సంఘంలో ఏదైనా పాడైపోతే బాగు చేయించడం కానీ అసలు ఏమీ పట్టించుకోరండి. అసలు మాకు సంబంధం లేనట్టుగా ఉంటారండి వాళ్ళు. ఇది మా పని కాదనుకుంటారండి వాళ్ళు. తప్పిది, చాలా తప్పు. మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఇది నాకు రాదండి అని అనకూడదు. మనం ఆ చేసే సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. అబ్రహాం తన ఎలియాజర్ని పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో పలానా చోటుకి వెళ్ళమని చెప్పాడంతే, ప్రాంతం చెప్పాడంతే. నాకు తెలియదండి, నేను వెళ్ళండి, మీరు కరెక్ట్గా చెప్తే వెళ్తానని అని చెప్పి అనలేదు. అతను దేవుని మీద భారం పెట్టాడు. దేవుడు తన దూతను ముందుగా పంపించాడు. అక్కడ ఆ కార్యాన్ని సఫలం చేశాడు. నీవు కూడా నాకు రాదు, దేవుని పని నాకు కుదరదండి నువ్వు అనకూడదు. నువ్వు దేవుని ఆజ్ఞలను ఆచరించేవాడు అయితే నాకు రాదు, కుదరదని చెప్పి నువ్వు అనకూడదండి. సంఘంలో ఏదైనా ఒకటి ప్రకటించినప్పుడు నేను చేస్తానని చెప్పన్నారు, చెయ్యను అని అన్నావా, ఖాళీ లేదని చెప్పి నువ్వు అన్నావా, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎందుకంటే దేవుని మనకు అవకాశం ఇచ్చినప్పుడు చెయ్యాలి. మనం అవకాశాలు అస్తమానం రా మనకి, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి అవకాశాలు మనకి. ఆ అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను కనుక మనం సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే మనం గొప్ప గొప్ప దీవెనలు పోగొట్టుకుంటుంటాం. మనం ఈవేళ చాలా మంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల గొప్ప దీవెనలను పోగొట్టుకుంటున్నారు. ఈవేళ అతను ఏమైనా చేయగలడండి. అతను చేయలేదంటూ కూడా ఏదీ లేదు. ఎందుకంటే ఆ చెయ్యగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడే అండి. విచిత్రమైన పనులు కల్పించేవాడండి, రత్నములకు సానబెట్టేవాడండి, కర్రను చెక్కువాడు, సమస్త పనిలో నేర్పు కలిగిన నిపుణుడు, అంతేకాకుండా మంచి నాయకుడు అండి. అలాగే ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని మనం అందరము కూడా అనేక మందిని మన వెనక నడిపించేవారుగా ఉండాలని మనం అనేక మందిని దేవుని యొక్క మందిరంలోకి తీసుకుని వచ్చేవారుగా మనం ఉండాలి. మనం ఇతను మంచి నాయకుడు, కార్యనిర్వాహకుడు. అంటే ఏ పని చెప్పినా సరే దాన్ని నిర్వహించేవాడు అండి. అతను లేదు కాదు అని అనుకుంటానట. దేవుని ప్రత్యక్ష గుడారమును నిర్మించటానికి బెసలేలును అధిపతిగా నియమించాడండి. ఆయన అధిపతిగా నియమించాడంటే ఆయన చెప్పినట్టే మొత్తం అందరూ కూడా చేయాలి. అందుకే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఈ తలాంతులను ఈయనకిచ్చి ఈ పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఆ పని చేయను అనలేదండి. ఆ పనిని స్వీకరించాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. ఈవేళ నిన్ను నువ్వు దేవునికి ముందు అర్పించుకోవాలి. నిన్ను నువ్వు దేవునికి అర్పించుకుంటే అప్పుడు ఏ పనైనా నువ్వు చేస్తావు. నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు రాదు, నాకు కుదరదు, నాకు ఖాళీ లేదని చెప్తాను. నిన్ను నువ్వు అర్పించుకుంటే నా దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా దేవుడు నా కొరకు అవమానింపబడ్డాడు, నేను దూరస్తులుగాను దేవుడు లేనివాడుగాను నేను ఉన్నప్పుడు నా కొరకు ఆయన బలైపోయాడు, నా పాప భారాన్ని ఆయన శిలువ మీద మోసాడు, నేను అనుభవించవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు, నేను అనుభవించవలసిన శిక్షణ ఆయన అనుభవించాడు, నా కొరకు ఆయన అవమానింపబడ్డాడు, అది దేవునితో సమానుడైంది శరీరధారిగా నా కొరకు వచ్చాడు అన్న కృతజ్ఞత నీకు ఉన్నట్లయితే నువ్వు ఏం చెప్పినా చేస్తావు. ఏం చెప్పినా చేస్తాను. చెయ్యనని చెప్పిన వనవంటి నువ్వు ఆ పని కొరకు తను అర్పించుకున్నాడు అతను. ఈవేళ దేవుని కొరకు నువ్వు అర్పించుకోవాలి. అందుకే మోషే అల్పకాలము పాపబాగులు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడండి అతను. ఏలియా వెళ్ళి ఎలీషాను వచ్చేయమంటే అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడండి. పేతురు యోహానులు జబదయి కుమారులు మీరు నన్ను వెంబడించిందంటే వాళ్ళని విడిచిపెట్టి వెంబడించారండి. వాళ్ళు
ప్రభువుకి అర్పించేసుకున్నాడు వాళ్ళు. అందుకే ఈవేళ ఇంతవరకు వాళ్ళు చెప్పుకుంటున్నాం, చరిత్రలో మిగిలిపోయారండి వాళ్ళు. ఇలా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. ఇటువంటి జీవితాన్ని జీవించిన వాడే క్రైస్తవుడు. నీ స్వలాభం కొరకు, నీ స్వార్థం కొరకు నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎప్పటికీ నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రైస్తవుడు. పరలోకి వెళ్ళని క్రైస్తవుడు. అక్రమం చేసేవాడు నువ్వు. పైకి మాత్రమే మనం క్రైస్తవులు. ఇటువంటి క్రైస్తత్వం దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకే నిన్ను నీ ముందు అర్పించుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. అది సమర్పించుకోవడం అంటే ఏంటి? నీ దేహాన్ని, నీ ఆత్మ, నీ మనసుని, నీ శరీరాన్ని, నీ సమయాన్ని, సమస్తాన్ని కూడా దేవునికి దారిపోయానండి. ఎందుకంటే ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనే మనకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నటువంటి వాడండి. ఆయనకు లోబడవా నువ్వు? ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా ఆయనకు లోబడి జీవిస్తుంటే ఈ విశ్వంలో నువ్వెంత నువ్వు లోబడవు ఆయనకి. నీ హృదయం చెడుతో నిండిపోతుంది. ఆయనకు లోబడితే ఆ చెడుని తీసివేస్తాడు. ఇసోపు కంటే తెల్లగా నిన్ను గడుగుతాడు. ఆయన కుమారుడిగా చేసుకుంటాడు. నిత్య జీవానికి వాసునిగా నిన్ను చేస్తుంటాడు. కనుక తను తాను అర్పించుకున్నాడు. పని పూర్తయ్యే వరకు నిష్క్రమించలేదండి. ఇవాళ రక్షించబడిన తర్వాత నువ్వు చనిపోయే వరకు రక్షణలో కొనసాగాలి. ఇవాళ అనేక మంది రక్షణ నుంచి తొలగిపోతున్నారు. ఈవేళ అనేక మంది సత్యం నుంచి తొలగిపోతున్నాడు. ఈవేళ ఎంత ఘోరం అంటే నిజంగా సత్యముల నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈవేళ ఎందుకు వెళ్ళిపోతున్నారు? స్వార్థం. ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఈ లోకాన్ని చూస్తున్నాడు. వాళ్ళు ఎప్పటికీ పరలోకి వెళ్ళండి. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు ఈవేళ మీ క్రైస్తవులు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దేవుడి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే నీ హృదయం దూరంగా ఉందని. ఎందుకంటే నువ్వు పూర్తిగా చనిపోయే వరకు కూడా నువ్వు సత్యంలో జీవించాలి. చనిపోయే వరకు నమ్మకం ఉండాలి. మధ్యలో బయటికి వెళ్ళిపోయేవాడు, ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అని వెళ్ళిపోయాడు. అటువంటి దేవుడికి అవసరం లేదండి. అందుకే దేవుని సేవలో వాడబట్టుకు నీవు కూడా సిద్ధముగా ఉన్నావా? ఒకవేళ వాడబడితే పూర్తి అయ్యే వరకు నిష్క్రమించకూడదని. ఏదైనా పని మొదలు పెడితే ఆఖరి వరకు కూడా మనం ముగించకూడదండి. ఆఖరి వరకు మనం చేస్తాం. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా కూడా మనం అలా చేస్తూనే ఉండాలండి. మనం దేవుడు చెప్తున్నాడు, మధ్యలో ఆగిపోకూడదండి. మనం పరిగెడుతూనే ఉండాలని. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నా పరుగు కడముట్టించింది, నా ఆఖరి వరకు పరిగెట్టండి ఆయన. ఇంకా రేపు ఎల్లుండి ఊరేహేస్తానని చెప్పేసి ఆ ముందు రోజు మాట్లాడుతున్నాడు, నా పరుగు కడముట్టించిందండి. అలా ఆఖరి వరకు, మరణం వచ్చే వరకు మనం ప్రకటిస్తూనే ఉండాలి సువార్తను. మరణించే వరకు కూడా యేసుక్రీస్తుకు చెప్తూనే ఉండాలి మనం. మరణించే వరకు యేసుక్రీస్తుకి నమ్మకం ఉండాలి మనం. ఆయన చెప్పిన ప్రతి పని మనం చేయాలి. ఆయన ఆజ్ఞను సంపూర్ణంగా ఆచరించాలి. ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా మనం ఉంటారండి. మధ్యలో నిష్క్రమించేవారుగా ఉండకూడదండి. కొంతమంది మధ్యలో నిష్క్రమిస్తూ ఉంటారండి. పని పూర్తయ్యే వరకు ఉంటాడు వాడు. మన జీవితం అంటే పరిగెడుతూనే ఉండాలి. ఆఖరి వరకు మనం ఎంతవరకు పరిగెట్టాలి? పరలోకపు మెట్టి ఎక్కే వరకు కూడా మనం పరిగెడుతూ ఉండాలని చెప్తున్నాడండి. ఇంకేతని గురించి చూసినట్లయితే నిర్గమకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు దేవుడు. యెహోవా మాట్లాడుతున్నాడు, నేను యోధా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలని పేరు గలవాన్ని పిలిచిదని మాట్లాడుతున్నాడండి. ఇవాళ మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ప్రయాసపడే భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడండి. అప్పుడు పిలిచాడు, ఇప్పుడు పిలుస్తున్నాడండి. వాడు మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నా కూడా అనేక మంది మారు మనసు పొందడం లేదండి. దేవుడు ఇవాళ మనకు అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడండి. ఇవాళ మనం పిలుచుకుంటున్నాడు, భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి. దేవుడు పిలుస్తున్నాడు. ఇవాళ నీ హృదయాన్ని తడుతున్నాడు. ఉదయం అనే తలుపున ఆయన తడుతున్నాడు. తలుపు తీయండి యేసు ప్రభు కొరకు. ఆయన చెప్పే పని మీరు చేయండి. ఈ బెసలేలు ఎలాగైతే పూర్తి చేశాడో, ఈ లోకం అంతా నశించిపోతున్నారు. మూర్ఖుల మధ్య మనం జీవిస్తున్నాం మనం. అందుకే మూర్ఖులకు ఈ తరం వారికి వేరొగినట్లు అని చెప్తున్నాడు పేతురు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మారు మనసు పొంది బాప్తిసం పొందమని చెప్తున్నాడు. మనం చూసాం ఎలక్షన్స్ నిన్న, కొట్టుకు చచ్చిపోతున్నారు. వాళ్ళ బాగానే ఉంటారు అక్కడ. వాళ్ళు అఫీషియల్గా ఏసీలో ఉంటారు, చాలా గొప్ప గొప్ప జీవితాన్ని జీవిస్తుంటారు. ఇక్కడ కొట్టుకు చచ్చిపోతారండి. వీళ్ళు బొర్రల బద్దలు కొట్టుకుంటారు. ఎందుకంటే నీచం. వీళ్ళ చావటం మీద వాళ్ళ కొరకు చస్తే వాళ్ళిద్దరూ సావాలి. అక్కడ పోటీ చేస్తున్నాడు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరూ బాగా ఉంటారు అక్కడ. ఏం చేస్తున్నావు? వాడికి నువ్వు చేసి ఏం చేస్తావు? నువ్వు బుర్ర బద్దల గురించి ఏమవుతుంది? నీ కుటుంబం ఏమైపోద్ది? ఇక్కడ
దేవుని కొరకు అర్పించుకోండి మీ జీవితాలు. మనుషులకు కదా దేవునికి అర్పించుకోండి మీ జీవితాలు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ పిల్లలు బాగుంటారు. ఈవేళ ఉంటే ఈవేళ అధికారులు ఉంటే రేపు పోతారు. మళ్ళీ ఎందుకు నీకు? నువ్వు యథార్థవంతులైతే దేవుడిని ఎలా కృప చూపిస్తాడు నీకు. యథార్థవంతులైతే దేవుడు మంచి నాయకులు మనకు దయచేస్తారు. మనకి దేవుడు ప్రభుత్వాలైనా ఉన్నవైనా రాబోయినా అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనుషుల చేతులు లేవు మనం అనుకుంటాం. మనం దేవుడే సమస్తాన్ని చేయగలరండి. అందుకే ఇంకా నిర్గమకాండం 31:3 చూసినట్లయితే విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో అవి ఏమైతే కావాలో అవన్నీ కూడా చేయటానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. నిర్గమకాండం 36లో పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయి తెలుసుకుంటకే యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకం కలగజేస్తునో చూసారా, ఆ పని చేయడానికి దేవుడే పిలుచుకుని వివేకము ప్రజ్ఞను కలగజేస్తాడు. ఈవేళ దేవుని పనికి నువ్వు వస్తున్నావు అంటే దేవుడే నీకు వివేకాన్ని ప్రజ్ఞని కలగజేస్తాడు. ఆ పని చేయడానికి దేవుడు నువ్వేం చేసే అవసరం ఆయనే కలగజేస్తాడు. తెలుసుకోవాలి నువ్వు. అట్టి బెసలేలు అని చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా నిర్గమకాండం 37 చూసినట్లయితే బెసలేలు తుమ్మకర్రతో మందసము చేసను, యెహోవా ఆజ్ఞాపించిన దాంతయు కూడా చేశారని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అందుకే 2వ దినవృత్తాంతం 1 చూసినట్లయితే బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ యెహోవా నివాసస్థలం ఎదుట ఉండగా సొలొమోను సమాజ పౌరు దాని యొద్ద విచారణ చేశారని మాట్లాడుతున్నాడు. గమనించండి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకూడని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. చూసారా? కనుక మనము కూడా ఈ బెసలేలు దేవుని ఆజ్ఞాపించేదంతా ఎలాగైతే చేశాడో, మోషే దేవుని ఇల్లంతట్లో ఎలాగైతే నమ్మకం ఉన్నాడో, అన్నిటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు. కనుక ఆయనకి విధేయతలకు జీవిద్దాం. ఆయన మనం పిలుస్తున్నప్పుడు చిత్తం పరవాలని తప్ప అబ్రహాం లాగా మనం వెళ్ళిపోకూడదండి. పెడచెవిని పెట్టకూడదు. ఆయన ఆజ్ఞలు, ఆయన సువార్తను వినటానికి చెవులు ఇవ్వాలి. మనం ఆరాధనకి వెళ్ళటానికి మన సమయం ఇవ్వాలి. మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని మన ప్రభువుకు సమర్పించుకోవాలి. అప్పుడే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడవుతో నీకు ఒక మంచి జీవితం దేవుడు నిగిస్తాడు. బలా నమ్మకమైన దాసులు అంటాడు, నా తండ్రి చేత ఆస్వాదింపండి వాళ్ళారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసిన పరలోకానికి వెళ్ళి సంతోషంగా ఉండమని చెప్తాడు. ఆ పిలుపు కొరకు నువ్వు ఎదురు చూసేవాడు ఉండాలి. ఆ పిలుపు నిన్ను కూడా దేవుడు అలా పిలుచుకునే వాడు ఉండాలంటే బెసలేలు తన జీవితాన్ని దేవునికి ఎలాగైతే తను చెప్పినంత ఎలాగైతే చేస్తాడో నీవు కూడా దేవుడు చెప్పినవన్నీ కూడా వచ్చి ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. యెహోవా ఆజ్ఞాపించేదంతా చేశాడు ప్రభు. ఇవాళ మేము కూడా ఇవాళ చాలా మంది క్రైస్తవులు కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయటం లేదు తండ్రి. అటువంటి వారిగా మేము ఉండకుండా నీవు చెప్పిన ప్రతిదీ చేసేలా చేయమని వేడుకుంటూ మాకు పని నేర్పించేవాడు నీవే తండ్రి. కార్యాలు చేయటానికి తండ్రి, కార్యసిద్ధి కలగజేసేవాడు కూడా నీవే తండ్రి. మా చేతులకు యుద్ధం నేర్పేవాడు నీవే చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు తండ్రి. నిజమే తండ్రి, మేము ఏ పనికి అయితే సిద్ధపాటు అయ్యి ఉన్నాం తండ్రి, ఆ పనిని మాకు నేర్పించేవాడు నీవే కనుక తండ్రి. నీ శిక్షణలో మేము మరింత ముందుకు వెళ్ళి అనేక ఆత్మలు రక్షించేలా చేయమని, అనేక మంది క్షేమం కొరకు నీకు ప్రార్థన చేసేవారుగా చేయమని ఈ వాక్యం వింటున్నటువంటి వారు తండ్రి సమస్యలతో, బాధలతో, అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి. చాలా సమస్యలతో ఉన్నారు తండ్రి. ఆర్థిక సమస్యలు, వివాహాలు, ఉద్యోగాలు, పిల్లలు, ఇంకా చాలా అన్నింటినీ కూడా తీర్చమని నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేస్తాండి. దాసులు సువార్తను పాటించేలా చేసి ఈ చిన్న జీవితాలు కూడా ప్రపంచం అంతా వ్యాప్తి చేయము. ఈ సేవకి ఇంకా ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారు అనేక మంది సహకరించి మరి నీ దేవుని సేవలో పాల్గొని వారు కూడా తమ తలాంతులను సద్వినియోగం చేసుకునేలా చేయమని మా సహోదరి సోదరులందరికీ ప్రార్థన దయచేయమని క్రీస్తు యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 520201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.